వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు జనసేన టీడీపీ పొత్తుల మీద ఏదో జరిగిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. పొత్తుల్లో భాగంగా జనసేన టీడీపీ ఏదైతే కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక సార్లు అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవటం మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా మా అంతర్గత విషయాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పొత్తుల మీద మాట్లాడే హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నా. కాపులకి గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో మేము 5% రిజర్వేషన్ ఇచ్చాం. మీ జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు. ఈరోజు రిపబ్లిక్ డే నాడు జనసేన అధ్యక్షులు రాజానగరానికి 2 సీట్ల అభ్యర్థుల్ని ఆయన ప్రకటించారు. పొత్తుల్లో సీట్లు పంపిణీ అనేది పొత్తుల్లో లేకుండా ఎందుకు ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎక్కడ ఏ విధంగా మాట్లాడారు? ఆయన పొత్తుల్లో ఉన్నటువంటి భాగాన్నే అంశాన్నే ఆయన వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ప్రకటించుకున్నారు. మాకేం ఇబ్బంది లేదు, మేము ఒక నియోజకవర్గం మండపేట మేము ప్రకటించాం, 2 నియోజకవర్గాలు ఆయన ప్రకటించారు. మీకు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ప్యాంట్లు తడిసిపోతూ ఉన్నాయి. పొత్తుల్లో భాగంగా 2 సీట్లు ఆయన అనౌన్స్ చేశారు, 1 సీటు మేము అనౌన్స్ చేసాం. రేపో ఎల్లుండో ఇవన్నీ ప్రకటించాల్సిన సీట్లే. మీకులాగా చీకట్లో పొత్తులు పెట్టుకోం.